ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ గురువారము. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనం వరకు. అంతటా యావే ఆత్మ యొఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదు నందలి మిస్బా నుండి బయడు వెడలి అమ్మోనీయుల దాపునకు వచ్చెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయస్థితితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చేదను, అతనిని నీకు దహన బలిగా అర్పించెదను అని పలికెను. యొఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతని చేతికి చిక్కించెను. అరోయేరు నుండి మిన్నీతు వరకు అబెల్కేరామియు వరకు వారిని ఊచముట్టుగా తుణుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యొఫ్తాకు లొంగిపోయిరి. యొఫ్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితార గానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు గాని కుమార్తెలు గాని లేరు. యొఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకు మాట ఇచ్చి తిని నా మాట నిలబెట్టుకోక తప్పదు అనెను. ఆమె అతనితో, నాయనా, నీవు యావేకు మాట ఇచ్చి తినంటివి గదా, ప్రభువు శత్రువు మీద విజయమును ప్రసాదించెను కనుక నీవు ప్రభువు సముఖమునకు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము. నా మనవి ఒకటి మాత్రము వినుము, నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తలతో పోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యత్వమును గూర్చి శోకించి వచ్చెదను అనెను. యొఫ్తా అట్లే వెళ్ళుమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేసెను. ఆమె చెలికత్తలతో వెడలిపోయి నిష్ఫలమైన తన కన్నరికమును గూర్చి కొండలలో పెద్ద పెట్టున దుఃఖించెను. గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యొఫ్తా తన ప్రతిజ్ఞ ప్రకారముగా ఆమెను బలి ఇచ్చెను. ఆ బాలిక మగపొడిమి ఎరుగని కన్నే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచేత అతడు, ఇదిగో, నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని వారిని కొట్టి చంపిరి. అప్పుడు ఆ రాజు మండిపడి తన సైన్యముని పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణములను తగలబెట్టించెను. అంతట తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కాని నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. సేవకులు
పుర వీధులలోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారందరూ తీసుకొని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రములు లేక నీవిచ్చుటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కాని ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.